సో గైస్, ఫస్ట్ అయితే మీ ఫోన్లో విఎన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఏ వీడియోని అయితే కలర్ గ్రేడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ వీడియోని ఫస్ట్ మీరు ఫుల్గా ఎడిటింగ్ చేయండి. టెస్ట్ కానీ ఎఫెక్ట్స్ కానీ సో ఎనీథింగ్. సో మీరు పూర్తిగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉందా? సో ఫిల్టర్స్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి. ఓకేనా? ఫిల్టర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ అడ్జస్ట్ అని కనిపిస్తుందా? సో దీనిపైన ట్యాప్ చేయండి. ఓకేనా అండి గైస్, ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. సో దీన్ని మనం కలర్ గ్రేడింగ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పోజ్. సో సో దీన్ని మీరు ఏం చేయాలంటే, సో దీంట్లో ఎంత పెడితే ఎలా వస్తుంది క్వాలిటీ అనేది మీకు చెప్తా. చూడండి, సో దీంట్లో +15 పైన ఉంచాలి. ఓకేనా? సో +15. ఓకే, 15. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్. ఓకేనా? సో కాంట్రాస్ట్ ఎంత పెట్టాలంటే 10 పెట్టండి. ఓకేనా? సో కాంట్రాస్ట్ 10 పెట్టండి. చూడండి, కాంట్రాస్ట్ 10 పెడుతున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రైట్నెస్ అండి. ఓకేనా? సో మనం బ్రైట్నెస్ అనేది తక్కువ చేస్తే ఏంటంటే మన ఫ్రేమ్ అనేది, మన వీడియో అనేది క్లారిటీగా అండ్ క్లాసిక్గా కనిపిస్తుంది. ఓకేనా? సో మీరు దీన్ని -7లో పెట్టుకోండి. ఓకేనా? సో -7, 6, ఓకే, -7లో పెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, సెటరేషన్ ఉందా? సో దీన్ని అయితే మీరు సింపుల్గా ఏంటంటే +16 పైన పెట్టండి. ఓకేనా? +16. చూడండి, +16 పైన పెట్టాను. ఫస్ట్ ఇప్పుడు కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఓకేనా? సో ఇంకా చాలా ఉందండి. ఓకేనా? సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి వైబ్రెన్స్ ఉందా? సో దీన్ని ఎంతలో పెట్టాలంటే సో 45 ప్లస్ పైన పెట్టండి. ఓకేనా? 45 ప్లస్ 47, 45. ఇది చూడండి, వీడియో క్వాలిటీ అనేది ఎలా వచ్చింది. సో చాలా బాగా వచ్చింది కదా. సో చూడండి, ఇది ఫస్ట్ కలర్ గ్రేడింగ్ చేయకముందు, సో ఇది కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత సో ఇలా వస్తుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, విగ్నేట్ ఉందా? సో దీన్ని ఎంతలో పెట్టాలంటే చూడండి, 15లో పెట్టండి. +15లో. ఓకేనా? +15. సో ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే చూడండి, వీడియో క్లారిటీ అనేది అంటే బ్లర్ కాకుండా సో క్లారిటీ అనేది ఖచ్చితంగా మంచిగా కనిపిస్తుంది. ఓకేనా? సో దీన్ని చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్. ఓకేనా? సో చూడండి, హైలైట్స్ ఇక్కడ ఉంది. అండ్ చూడండి, హైలైట్స్ ఎంత పెట్టాలంటే +5 పైన, హైలైట్స్ +5 పైన పెట్టండి. ఓకేనా? టోటలీ మన కలర్ గ్రేడింగ్ అయితే అయిపోయింది గైస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, కలర్ గ్రేడింగ్ చేయకముందు ఎలా ఉంది అండ్ చేసిన తర్వాత ఎలా ఉంది. సో చూడండి, ఇది కలర్ గ్రేడింగ్ అండి. ఓకేనా? సో ఇలా మనం కలర్ గ్రేడింగ్ చేస్తే ఏంటంటే మన వీడియో అనేది చాలా బాగా వస్తుందండి. అంటే మనం చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా? సో ఇదండి గైస్. అండ్ మనం ఎలా చేసామంటే, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రేమ్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకొని కలర్ గ్రేడింగ్ అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడు టోటల్ అన్ని ఫ్రేమ్స్కి, అంటే అన్ని వీడియోస్ కట్ చేసుకున్న చిన్న చిన్న వీడియోస్ కూడా ఇదే కలర్ గ్రేడింగ్ రావాలంటే మనం ఏం చేయాలంటే చూడండి, అప్లై టు ఆల్ అని ఉందా? సో అప్లై టు ఆల్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా? లేదంటే సింపుల్గా మనం ఇక్కడ చూడండి, రైట్ పైన సింగిల్ టిక్ ఉందా? దీనిపైన ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏదైతే పార్ట్, ఆ పార్ట్ పైనే ఈ అప్లై అవుతుంది కలర్ గ్రేడింగ్. సో టోటల్గా అప్లై అవ్వాలంటే సో అప్లై టు ఆల్ అని కొట్టాలి. ఓకే, చూడండి, అప్లై టు ఆల్ అని కొట్టేశానా? సో చూడండి గైస్, ఇప్పుడు మన క్లారిటీ ఎలా వస్తుంది చూడండి. యూట్యూబ్ అప్లికేషన్ మన ఇండియాలో వస్తుంది. సో దీన్ని మన నరేంద్ర మోదీ గారు అఫీషియల్ గా అయితే చెప్పారు. క్లారిటీ అయితే బాగా వస్తుంది కదా, అండ్ మన కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగా వచ్చింది కదా. సో ఇది గైస్, ఓకేనా? సో ఇప్పుడు మనం సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సో ఎవరైనా మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. సో మిస్టేక్స్ చేయకుండా నేను చెప్తా చూడండి. సో ఎక్స్పోర్ట్ చేయండి ఎలా? సో ఇలా చేసిన తర్వాత 1080pలో ఉంటుంది సో అందరిది. సో దాని మీద ఏం చేయాలంటే డైరెక్ట్గా 4Kలో తీసుకెళ్ళాలి. ఓకేనా? ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మన వీడియో అనేది మన గ్యాలరీలో వస్తుంది. ఓకేనా? సో మన గ్యాలరీలో వస్తే చూడండి, అవుట్పుట్ ఎలా వస్తుందో మీకే చూపిస్తా.
సో చూడండి గైస్, అవుట్పుట్ ఎలా ఉంది గైస్, చాలా బాగా వచ్చింది కదా, కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా గైస్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఓకేనా.